తెలంగాణలో మరోసారి మంత్రుల మధ్య వార్ రచ్చలేపుతోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్ కు కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేడారం టెండర్ల విషయంలో పొంగులేటి జోక్యంపై ఫైర్ అయ్యారు. టెండర్ను తన మనిషికి 71 కోట్ల రూపాయలకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. పొంగులేటితో తమకు ఇబ్బందిగా ఉందని గతంలో హైకమాండ్ కు లేఖ రూపంలో కొండా మురళి తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యామిని, తెలంగాణలోని మంత్రుల మధ్య కల్లోలం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యల ఘటనలు చూసినా అప్పుడు 2 రోజుల పాటు కూడా పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్గా రాజకీయ పరిణామాలు మారాయి. ఇప్పుడు తాజాగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగా రాజకీయ రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం అభివృద్ధి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులను విడుదల చేసి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి 71 కోట్ల రూపాయలకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పనులను టెండర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనుషులకు తన వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తన శాఖకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు ప్రమేయంగా ఎందుకు జోక్యం చేస్తున్నట్టు కూడా మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం టెండర్ల విషయంలో ఏం జరుగుతుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో ఇన్వాల్వ్ అవుతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన శాఖ కావచ్చు, ఇతర పనులకు సంబంధించి కావచ్చు, మేడారం సంబంధించిన 71 కోట్ల టెండర్ల పనులకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కొండా దంపతులు మురళి కావచ్చు, సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులుగా మారిపోయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు ఇబ్బంది ఉన్నట్టు కూడా గాంధీ భవన్కు చేరి ఒక 16 పేజీల నివేదికను అప్పజెప్పినప్పుడు కూడా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన అంశాలను కూడా తెరమీకి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు తాజాగా మేడారం సంబంధించిన టెండర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖగా టెండర్ల వారైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఒక లేఖ ద్వారా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నారు, మేడారం టెండర్లు కావచ్చు, వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలన్నింటి కూడా సురేఖ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి సీఎం ఎట్లా స్పందిస్తారు, అధిష్టానం ఎట్లా స్పందిస్తారు, కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం ఉండేది, మంత్రులు కలిసి రివ్యూలు కొనసాగించడం కావచ్చు, మంత్రులు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే దృశ్యాలు చూసాం. కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రుల మధ్య పొసపడలేదు, మంత్రుల మధ్య సమన్వయం లేక మీడియా ముందుకు రావడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ రచ్చకు తెరదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్గా మారిపోయి ప్రజెంట్ ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా రాజకీయ పరిణామాలు మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే దృష్టికి కావచ్చు, రాహుల్ గాంధీ దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొండా సురేఖ ఫిర్యాదుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా స్పందిస్తారు, పొంగులేటి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు ఎట్లా స్పందించారనే రాజకీయ విశ్లేషకులు అయితే ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి స్థానిక మంత్రి సీతక్క ఎట్లా స్పందిస్తారు, నిజంగానే టెండర్లలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెండర్లపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారా, లేదంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, సురేఖ ఎందుకు ఫిర్యాదు చేసినటువంటి అవసరం ఏర్పడిందంటే పూర్తిగా ఇంకా ఈ మరికొన్ని రోజులు చూసే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి సురేఖ ఫిర్యాదు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా స్పందిస్తారో. యామిని, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.